భారత వ్యవసాయ రంగాన్ని బలిపీఠం మీద నిలబెడుతున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలని రైతులంతా వినాలని చెప్పేసి అఖిల భారత రైతు కూలీ సంఘం తరపున రైతాంగాన్ని మేము కోరుతా ఉన్నాం. ప్రధానంగా వ్యవసాయ రంగం మీద ఇలా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయి, దానికి వ్యతిరేక విధానాలు తీసుకొస్తున్నాయి. ప్రధానంగా వ్యవసాయ రంగాన్ని అంతటిని కూడా ఇలా బయటపడేయటానికి, రోడ్డు మీద పడేయటానికి వ్యవసాయ రంగంలో తెచ్చిన వాటి 3 నల్ల చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి అత్యంత దుర్మార్గమైనవి. దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా రైతాంగాలు ఉద్యమాలు నిర్మించినటువంటి చరిత్ర ఈ దేశంలో ఉంది. మరొక పెద్ద రైతు వ్యతిరేక పోరాటాలకు తగిన బుద్ధి చెప్పినటువంటి రైతాంగ ఉద్యమం అనేది ఈ మధ్య కాలంలో కొనసాగిందా ఉంది. అట్లాగే ఈ ప్రాంతంలో చూసినట్లయితే, ఈ జిల్లాలో చూసినట్లయితే దాదాపుగా ముఖ్యమైన రైతు సమస్యల్ని ప్రభుత్వాలు పరిష్కరించలేకపోతున్నాయి. ప్రధానంగా 21 ప్యాకేజ్ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని 7 మండలాల్లో 77 గ్రామాలలో 84,000 ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందించేటువంటి మంచిప్ప 21 ప్యాకేజ్ పనుల అన్నీ కూడా ఇలా ఆగిపోయినాయి. దాన్ని కనుక ప్రారంభించి పూర్తి చేసినట్లయితే ఈ ప్రాంతం అంతటి కూడా నీళ్ళు అందే అవకాశం ఉంటుంది. అది ఇలా ప్రభుత్వాలు ముందరికి రావట్లేదు. ఈ మధ్యకాలంలోనే మేము అఖిల భారత రైతు కూలీ సంఘం తరఫున పెద్ద ఎత్తున రైతులు ప్రచారం చేయడం, ఆందోళన కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం ముందరికి వచ్చి ఆ పనులు ప్రారంభించాలని చెప్పేసి కూడా ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే కాకుండా జిల్లాలో దాదాపు విత్తనాభివృద్ధి సంస్థ మీద తీసుకున్నట్లయితే దాదాపు 450 కోట్ల రూపాయలు ఇలా ప్రభుత్వం ఇలా తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అది ఇవ్వట్లేదు. ఒక దిక్కు గత ప్రభుత్వం తెలంగాణలో మొత్తం విత్తన భాండాగారంగా చేస్తామన్నటువంటి మాటకు ఇలా ఆ ప్రభుత్వం దూరమైంది. దాని మీద చర్యలు చేపట్టలేదు. పైగా ఇలా ఏదైతే ఉందో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల గురించి మాట్లాడిండు. ఇలా రైతుల గురించి మాట్లాడిండు కానీ ఒక నయా పైసా ఇలా వ్యవసాయ రంగం మీద దీని అభివృద్ధికి తగిన కృషి చేయట్లేదు. ఇప్పటికైనా బాకీ పడ్డ 450 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థకు విడుదల చేసి దాన్ని అభివృద్ధి చేయాల్సిందిగా, నాణ్యమైన విత్తనాలని రైతులకు అందించాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దీనితో పాటు ఈ జిల్లాలో 2 చక్కెర ఫ్యాక్టరీలు ఏవైతే ఉన్నాయో దాన్ని మేము అధికారంలోకి వస్తే మేము తెరిపించి నడిపిస్తామన్నటువంటి మాటకు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దాదాపు ఒక 2 మాసాలు దాకా 2 ఏళ్ళు పూర్తిగా వస్తూ ఉంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అదే మోసం చేసింది. రైతాంగానికి చక్కెర ఫ్యాక్టరీలు తెరిపిస్తామని చెప్పేసి వాళ్ళు మోసం చేసారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మోసం చేస్తూ ఉంది. అందుకని ఇప్పటికైనా ఏదైతే మీరు బోధన్ చక్కెర ఫ్యాక్టరీ కానీ అట్లాగే సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీ కానీ తెరిపించండి, ప్రభుత్వమే నడిపించండి అని చెప్పేసి మేము అఖిల భారత రైతు కూలీ సంఘంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాన్ని బెల్లం కేంద్రంగా మార్చండి. దేశ డిమాండ్గా ఉంది. పైగా దాని మీద GST కూడా లేదు. అందుకని ఇలా ఆ ఫ్యాక్టరీని బెల్లం కేంద్రంగా మార్చి దాన్ని నడిపించాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ రకంగా రైతాంగ సమస్యలన్నిటిపైన కూడా రేపు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకురావడానికి కూడా అఖిల భారత రైతు కూలీ సంఘం సమాయత్తమవుతుంది, సమాలోచనలు చేస్తుంది. ఆ వెలుగులోనే ఒక రకంగామైనటువంటి ఇప్పటికే 21 ప్యాకేజ్ మీద కొంత ఆందోళన జరుగుతుంది. రేపు ఈ 2 అంశాల మీద కూడా మేము ఆందోళన కూడా సిద్ధమవుతామని చెప్పేసి తెలియజేస్తూ రైతాంగం కూడా ఇలా ఈ కోతలు, ఈ ఏదైతే వరి నూర్పిళ్ళు ఉన్నాయో ఇవి పూర్తయిన తర్వాత ఈ ఉద్యమానికి కూడా శ్రీకారం చుడతామని చెప్పేసి ఆ రకంగా కూడా రైతులంతా కూడా ముందరికి రావాలని చెప్పేసి